ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. నేను కూడా ఈ కాలేజ్ స్టూడెంట్. అనగా పెద్దలు కొన్ని ఇస్తూ వస్తానే ఏకరు పెట్టి మీరు అడగకపోయినా నేనే ప్రకటించాలనుకున్నాను. స్కూల్ కాంపౌండ్ గతంలో కూడా మీకు అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇబ్బంది ఉందంటే నేనే కట్టించిన. అప్పట్లో అధికారం లేదు, ప్రభుత్వం కూడా లేకపోతే నేనే కట్టించింది. ఈ ప్రాంతం అన్యాక్రాంతం చేసుకోవాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేశారు గడిచిన 4-5 సంవత్సరాలుగా. చాలా మీకు ఎవరికి కూడా అందుబాటులో లేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయం ఉంది. అది పేరు ప్రస్తావించదు. వాళ్ళందరినీ ఎదుర్కొన్నా కానీ వీళ్ళు కాకుండా ఒక టైంలో చంపనాయడం వచ్చేసినా నువ్వేదో సపోర్ట్ చేస్తున్నావు అని అన్నా కూడా నేను ఆ రోజు చెప్పినాను. అట్లా దానికి పొరపాటు కూడా చేయం. మేమే ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికి ఆగుంటుంది. పెద్ద స్థాయిలో, అతి పెద్ద స్థాయిలో ఒక కుట్ర జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ కాజేయడానికి. కానీ కాజేయలేదు. నేను వాళ్ళకు ఒక ఉదాహరణ చెప్పిన. సై అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో ప్లే గ్రౌండ్ కోసం స్టూడెంట్స్ ఉద్యమించి ఫుట్బాల్ మ్యాచ్ ఆడేసి తన్ని తరిపేస్తారు పెద్ద పెద్ద రౌడీలు. నేను అడ్డుకోకపోయినా, ఉపాధ్యాయులు అడ్డకపోయినా పిల్లలు కొట్టి తరిపేస్తారా మీకు దాని జోలికి పోతే ఆ రోజు చెప్పిన వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఇందాక వచ్చిన తర్వాత అడిగిన ఈ ప్రాంతం నేను మొన్న ఎలక్షన్స్ అప్పుడు వచ్చినా కానీ నా ఫోకస్ అంతా పోలింగ్ మీద. ఇక్కడ ఉన్న పేమెంట్ మీద లేదు, కొత్తగా ఏర్పడినటువంటి సీసీ రోడ్డు మీద లేదు, జరిగినటువంటి మార్పుల మీద కూడా లేదు. నా ఫోకస్ అంతా ఓటర్ మీద ఉంది, ఓటింగ్ కార్డు మీద ఉంది. కాబట్టి ఆలోచన నేను ఇప్పుడు వస్తాను అడిగిన ఎవరు చేశారు అంటే నాడు లేదు. నిజంగా అభినందిస్తా ఉన్నాను. మళ్ళీ చేస్తాను. మేము ఆమెకి బ్లాక్ ఉండేది వాళ్ళు ఆ బ్లాక్ ఉండేది. గతంలో ఉపాధ్యాయులు చూసినా కూడా వైఎల్ రెడ్డి గారు కెమిస్ట్రీ లెక్చరర్ ఉండేవారు. అత్యున్నతమైనటువంటి జ్ఞానంతో విద్యార్థులు చెప్పేవారు మా కదా. ఎప్పుడు మర్చిపో. ఈ ప్లేస్ అనేది, ఈ స్థలం అనేది భవిష్యత్తులో ఈ సమాజంలో పౌరుల్ని కానీ ఈ ప్రాంతానికి కానీ వన్యదేశ విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రాంతం. గ్రౌండ్ అనేది మానసికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి ప్రాంతం. అది అత్యవసరం కూడా. మరి అటువంటి ప్రాంతానికి మీకు అందరికీ చెప్తానని ఎక్కడ కూడా పొలిటీషియన్గానే కాదు, లేదంటే అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదు, ఈ ఊర్లో పుట్టినటువంటి మామూలు పౌరులుగా కూడా మా కనీస బాధ్యతగానే గుర్తిరిగి దాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వెంటనే దాని కాంపౌండ్ వాళ్ళు కూడా దానికి ఎస్టిమేషన్ వేసి వెంటనే పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా డిమార్కేషన్ చేసి మీకు హక్కు ఉన్నటువంటి ప్రతి ఇంటి భూమిని కూడా కాపాడి దగ్గరుండి మరీ పరిరక్షిస్తాము. దాని కాంపౌండ్ వాళ్ళు, ప్రొటెక్ట్ వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.